Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist exam preparation. ఈ వీడియోలో 2018 ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని అనలైజ్ చేసి కాన్సెప్ట్ని తెలుసుకుందాం. లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. షార్ట్ యాక్టింగ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ ఈజ్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ర్యాపాక్యురోనియం, మివాక్యూరియం, పాన్క్యురోనియం, వెక్యురోనియం. Now let us understand ఈ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్స్ అంటే మన స్కెలిటల్ మజిల్ దగ్గర ఒక సొమాటిక్ న్యూరాన్ వచ్చి అది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్కోలిన్. రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ విల్ యాక్ట్ ఆన్ నికోటినిక్ రిసెప్టార్స్ ప్రెజెంట్ ఆన్ మజిల్ మీద నికోటినిక్ రిసెప్టార్స్ మీద ఎసిటైల్కోలిన్ యాక్ట్ చేస్తే కంట్రాక్షన్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ న్యూరో ట్రాన్స్మిషన్ని బ్లాక్ చేస్తే మజిల్ కంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతుంది. దాన్నే స్కెలిటల్ మజిల్ రిలాక్సేషన్ అని అంటారు. వీటినే న్యూరోమస్కులర్ జంక్షన్ బ్లాకర్స్ అని కూడా అంటారు. అంటే ఈ న్యూరాను మజిల్ జంక్షన్ని సినాప్టిక్ జంక్షన్ అంటారు. న్యూరాన్ నుంచి రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటరు మజిల్ మీద యాక్ట్ చేస్తే కంట్రాక్షన్ వస్తుంది. మజిల్ ఉండే ప్లేస్ నేమో మోటార్ ఎండ్ ప్లేట్ అని, దీని న్యూరాన్ అని, మధ్యలో ఉండే జంక్షన్ న్యూరోమస్కులర్ జంక్షన్ అని అంటారు. తీసుకునే డ్రగ్స్ ఏమవుతాయి, వెళ్ళి న్యూరోమస్కులర్ జంక్షన్లో ఉన్న నికోటినిక్ రిసెప్టార్ని బ్లాక్ చేయడం వల్ల ఆ న్యూరోమస్కులర్ జంక్షన్ ఫంక్షన్ బ్లాక్ అవుతుంది. అందుకే ఎన్ఎంజే బ్లాకర్స్, న్యూరోమస్కులర్ జంక్షన్ బ్లాకర్స్ అని కూడా అంటారు. నా డ్రగ్స్ విషయానికి వస్తే అవి 3 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాయి. లాంగ్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ అని. లాంగ్ యాక్టింగ్ అంటే అది 30 మినిట్స్ నుంచి 120 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు యాక్ట్ చేస్తాయి. ఏంటి డ్రగ్స్ అందులో వచ్చాయంటే ట్యూబోక్యురేర్, పైప్క్యూరోనియం, పాన్క్యూరోనియం, డాక్సాక్యూరియం, ఇవన్నీ లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ అనమాట. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ యాక్టింగ్ డ్రగ్స్. ఇంటర్మీడియట్ యాక్టింగ్ డ్రగ్స్ ఎలా అంటే 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు యాక్ట్ చేస్తాయి. వెక్యూరోనియం, రోక్యూరోనియం, అట్రాక్యూరియం, ఇవన్నీ ఇంటర్మీడియట్ యాక్టింగ్ డ్రగ్స్. షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్లో మివాక్యూరియం వస్తుంది. మివాక్యూరియం ఎలా అంటే ఒక 6 to 12 మినిట్స్ వరకు వర్క్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ షార్ట్ యాక్టింగ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్ అంటే మివాక్యూరియం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావి చూడండి, ర్యాపాక్యురోనియం అనేది కూడా షార్ట్ యాక్టింగ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంటే, కానీ దాన్ని సివియర్ బ్రాంకోస్పాజం వస్తుందని బ్యాన్ చేశారు. ఎప్పుడు 2001లోనే యూఎస్ మార్కెట్లో బ్యాన్ చేశారు. సో ర్యాపాక్యురోనియం ఇస్ రూల్డ్ అవుట్. మివాక్యూరియం షార్ట్ యాక్టింగ్ డ్రగ్, పాన్క్యూరోనియం లాంగ్ యాక్టింగ్ డ్రగ్, వెక్యూరోనియం ఇంటర్మీడియట్ యాక్టింగ్ డ్రగ్. సో ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా నేను కేడి త్రిపాఠి అనే బుక్ నుండి చదవమని చెప్తున్నాను. లుక్ ఎట్ ద క్లాసిఫికేషన్. కేడి త్రిపాఠిలో చాలా క్లియర్గా ఇచ్చారని నేను. సో మీకు సిలబస్లో ఉండే డ్రగ్స్ అని త్రిపాఠిని ఫాలో అయ్యే క్లాసిఫికేషన్ నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. త్రిపాఠిలో ఇవ్వలేదు ఒక డ్రగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదర్ మార్కెట్ నుంచి రిమూవ్ చేశారు లేదా అది సిగ్నిఫికెంట్ కాదు. ఇప్పుడు ర్యాపాక్యురోనియం మీకు త్రిపాఠిలో ఇచ్చిన క్లాసిఫికేషన్లో ఎక్కడ కనిపించదు. ఎందుకు? దట్ ఈస్ బ్యాండ్ డ్రగ్. అందుకని సో ట్రస్ట్ దట్ classification and just follow the classification which is given in Tripathi. I hope this is useful. All the best.